ఇప్పుడు చాలా మేము ఇంకోసారి పరిష్కారం 15 సంవత్సరాల నుంచి అవుతుంది. చెప్పండి. నా పేరు ఉమా మహేశ్వరి, మాది ఎర్రకుంటపల్లి గ్రామం. ఇక్కడైతే ఇంతకుముందు బస్సులు ఆపేటివి నేను ఒప్పుకున్నా. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆపే బస్సులు ఇప్పుడు ఎందుకు ఆపట్లేదు? ఎవరు అడిగినా కానీ ఆపితే వనంతో ఆపుతాం, లేకపోతే ఎటుకండి ఆపుతాం. 60 పాలెం మాత్రం ఆపం. మా ఊరు ఎక్కినా నెల్లూరులో ఎక్కుతారు. ఎవరైనా నెల్లూరులో ఎక్కినప్పుడు మా ఊర్లో ఆపుతామన్న వాళ్ళు మధ్యలో నేను పొదలకూరులో ఎక్కాలని ఉంటాను. నీకు ఆపమ్మ అంటారు. ఎందుకు ఆపరు? మా ఊరే కదా, నేను ఆ ఊరే కదా, ఎందుకు ఆపట్లేదు? మాకు పొదలకూరులో ఎక్కే వాళ్ళకి ఆపరు. ఒక్కోసారి నెల్లూరులో అడిగినా కూడా ఆపరు. ఎందుకో అర్థం కావట్లేదు. ఒకసారి మా ఫ్యామిలీ పెంచులకోనకి వెళ్ళాము. రిటర్న్లో వచ్చేటప్పుడు బస్సు ఎక్కాము. వాళ్ళు ఏం చేశారు, 6 మెంబర్స్ ఎక్కితే అందరినీ ఆదురుపల్లిలో దింపేశారు. అక్కడి నుంచి ఇంకో బస్సులో ఎక్కి మా ఊర్లో దిగాల్సి వచ్చింది. అంటే పెంచులకోన బస్సు ఈ రూట్లో పోవట్లేదా? అది చెప్పండి, మీరే చెప్పండి ఆన్సర్ దానికి. రోజు నేను డైలీ వర్కర్ని, టీచర్ని. పొదలకూరులో వర్క్ చేస్తున్నాను, మా ఆయన నెల్లూరులో వర్క్ చేశారు. ఇద్దరము ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఎవరో ఒకరిని అడిగి పొదలకూరులో దిగి అక్కడ నేను నా డ్యూటీకి, మా ఆయన మా డ్యూటీకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మాత్రం ఏ రోజు బస్సు ఎక్కింది లేదు. ఒకవేళ ఉన్నా కూడా అవి ఆపరు. అందుకని మేము మాకంటే ఉంది కాబట్టి ఉన్నాము. వేరే వాళ్ళు ఇప్పుడు ఈ పాప ఉంది, మొన్న నా కళ్ళ ముందే బస్సు ఆపకుండా వెళ్ళిపోయారు. ఖాళీగానే ఉంది, ఆపలేదు. ఆ పాప చదువుకోవద్దా? స్కూల్కి కాలేజ్కి లేట్గా వెళ్తుంది. అప్పుడు అమ్మాయి క్లాస్ మిస్ అవుతుంది. ఏం చేయాలి? వేల ఫీజులు కట్టి అమ్మాయి చదివించడం, ఇక్కడ బస్సులు ఆపుకోవడం. సాయంత్రం వచ్చేసరికి 7:30, 8 అవుతుంది మాకు. నా కో టీచర్లు ఉంటారు నాతో పాటు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు బస్సుల్లో. నేను మాత్రం అక్కడే మిగిలిపోతాను. ఏదో ఒక ఆటో పట్టుకొని రావాలి. అంత పొద్దు పోయి ఒక ఆడపిల్ల ఆటో నమ్ముకొని రావాల్సినంత కర్మ ఏంటి బస్సులు ఉండగా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎందుకు ఆపము? మరి ఏ బస్సు అయినా సరే 60 పాలెం ఆపుతారా అంకుల్, 60 పాలెం ఆపుతారా, 60 పాలెం ఆపుతారా అని అడగడము. వాళ్ళు ఆపుకున్నవాడు ఏదో ఒక గుడ్ల మెల్లన్నట్టు ఒక్క బస్సు ఆపుతుంది ఎప్పుడో. నేను ఇన్నిసార్లు ఒక నెల రోజుల నుంచి పొదలకూరుకి వెళ్తుంటే ఒక్కరోజు సాయంత్రము నేను బస్సులో వచ్చాను, ఈవినింగ్ ఇంటికి. మిగిలిన రోజంతా ఆటోలో రావాల్సింది. చెప్పండి. నా పేరు జ్యోతి, పొదలకూరు మండలం, ఆర్వేపాలెం విలేజ్. మేము రోజు పిల్లలు, మాకు స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. టిఎన్పల్లి నుంచి కూడా ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే మాకు బస్సులు ఆపట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి మేము పాస్ కట్టుకొని పిల్లలకి పెట్టుకున్నా కూడా, పాస్ ఉన్నా కూడా ఎన్వి కండ్రిక స్టేజ్ ఉంది, మీకు బస్సులు ఆపవు అని చెప్పి ఛార్జెస్ కొట్టే కండక్టర్స్ కూడా ఉన్నారు. లైవ్లో నేనే చూసాను, దానికి నేను కూడా అడిగాను, రెస్పాండ్ అయ్యాను. కానీ వాళ్ళు ఏంటంటే మీకు బస్సులు ఆపు, అసలు మీకు స్టేజే లేదు అని మాట్లాడుతున్నారు. అసలు బస్సులు అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ కట్టించుకుంటున్నారు, కట్టించుకొని కూడా ఛార్జెస్ తీసుకుంటున్నారు. అది కూడా నా లెక్కలో నేను అడిగా. టిఎన్పల్లి అబ్బాయికి నా హామీలో నేను చూస్తున్నా, వాస్తవం చెప్పాలంటే నా హ్యాండ్వర్లో నేను చూస్తున్నా. నేను వాళ్ళకి రెస్పాండ్ కూడా అయ్యా. బస్సులు కనీసం బస్సులు అయితే ఒక్క బస్సు కూడా ఆపట్లేదు. రోజు మార్నింగ్ వచ్చి 7కి వస్తున్నాం, స్టూడెంట్స్ 7కి వస్తున్నారు. 9:30 దాకా ఇక్కడే బస్ స్టాండ్లో ఉంటున్నారు. 9:30 దాకా వాళ్ళు అడిగి వెళ్ళేదానికి 10 అవుతుంది. 10కి వెళ్తే వాళ్ళు రిటర్న్ పంపించేస్తున్నారు. టీచర్స్ లోపలికి రానిట్లే, రిటర్న్ పంపించేస్తున్నారు. మీరు బస్సులు లేట్ అవుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి, రేపు తొందరగా రండి అని. అలా ఎందుకు జరుగుతుంది? మేము టీఎంఎల్కి కంప్లైంట్ ఇచ్చాము, ఎమ్మెల్యేలకు కంప్లైంట్ ఇచ్చాము. ఎవరు ఇంతవరకు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలా. ఇప్పుడు మాకు న్యాయం జరగాల. మా ఊరికి మేము రోజు ఆటోల్లో పోవాలంటే చిన్నపిల్లలు అవతల వనంతోప్ సెంటర్లో స్టేజ్ లేదు, కానీ వనంతోప్ స్టేజ్లో బస్సు ఆపుతున్నారు. ఏటూరు కంటే స్టేజ్ ఉందన్నారు, ఆపుతున్నారు. మమ్మల్ని కాశీరాయం కాడ దించాల్సిన అవసరం ఏముంది, లేకపోతే అక్కడ దించాల్సిన అవసరం ఏముంది? తోటల దగ్గర మేము ఎలా నడిచొచ్చాము? పిల్లకాయలు వాళ్ళు ఏదన్నా జరగద్ది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడపిల్లకాయలు బస్సులో ఆటోల్లో రావాలంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిస్తారు?
చెప్పమ్మా. నా పేరు నందిని, నేను ఆర్మీలో నేను పదకొండులో చదువుకోవడానికి వెళ్తున్నాను. కానీ మార్నింగ్ 7కి రెడీ అయ్యి వస్తే 9 దాకా ఇక్కడ ఉంటున్నాము. ఏ బస్సు ఆపడం లేదు. అదీగాక లేటుగా ఆటోకి వెళ్ళినా సరే సార్ వాళ్ళు ఇంత లేటుగా ఎందుకు వస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళి రేపటి నుంచి మార్నింగ్ రండి అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ మార్నింగ్ రండి అంటున్నారు. క్లాసెస్ మిస్ అవుతున్నాము. సార్ వాళ్ళు ఎందుకు ఇంత లేట్ అవుతున్నాయి, అన్ని బస్సులు మీ ఊర్లోనే తిరుగుతున్నాయి కదా, మీ ఊరు రోడ్లోనే పోతున్నాయి కదా, ఏ బస్సు ఆపట్లేదు అని మమ్మల్ని అంటున్నారు. ఆటోలకు పోయినా లేట్ అవుతుందని ఇంటికి పంపించేస్తున్నారు. కొన్నిసార్లు అయితే వనంతోపులు ఆపేస్తున్నారు బస్సు ఎక్కినా సరే, లేకపోతే అటు సైడ్ తిరునాయపల్లి రోడ్డు దగ్గర ఆపుతున్నారు. నైట్ టైం ఒక్కరిపై రావాలంటే భయంగా, చాలా భయంగా ఉంది. మాకు ఏదైనా జరిగితే ఎవరిని రెస్పాన్సిబిలిటీ?